ఆచంట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగబోయే రా కదలిరా కార్యక్రమానికి తణుకు నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తణుకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన తణుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆరిమిల్లి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంటు నియోజకవర్గాలలో రా కదలిరా అనే మహాసభలకు నాంది పలకడం జరిగిందని, దానిలో భాగంగా నిన్న మొట్టమొదటి సభ కనిగిరి నియోజకవర్గంలో నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ విధంగా ఈ నెల 29 వరకు పార్లమెంటు నియోజకవర్గాలలో ఈ సభ నిర్వహించి ముఖ్యంగా 4.5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకమైనటువంటి పరిపాలన గురించి, అవినీతి పరిపాలన గురించి, కక్షపూరిత రాజకీయాల గురించి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంసం గురించి ప్రజలకు తెలియజేసే వారందరినీ కూడా చైతన్యం చేయటమే ఈ రా కదలిరా సభల యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ మహాసభల ద్వారా దాదాపు 1,00,000 మందికి ఈ సభ నిర్వహించి ఆ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం జరుగుతుంది. గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంటు నియోజకవర్గాల వారీగా రా కదిలిరా అని మహాసభలకు నాంది పలకడం జరిగింది. దానిలో భాగంగా నిన్న మొట్టమొదటి సభ కనిగిరిలో నిర్వహించడం జరిగింది. ఈ విధంగా ఈ నెల 29 వరకు అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ కూడా ఈ సభ నిర్వహించి ముఖ్యంగా 4.5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకమైనటువంటి పరిపాలన గురించి, అవినీతి పరిపాలన గురించి, కక్షపూరిత రాజకీయాల గురించి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంసం గురించి ప్రజలకు తెలియజేసి వారందరినీ కూడా చైతన్యవంతులు చేయటమే ఈ సభల యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ రా కదలిరా మహాసభల ద్వారా దాదాపు 1,00,000 మందికి తక్కువ కాకుండా ఈ సభలు నిర్వహించి ఆ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లోనూ కూడా ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దానిలో భాగంగా రేపు 7వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి నరసాపురం పార్లమెంటుకి సంబంధించి ఆచంట నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అన్ని నియోజకవర్గాల నుంచి, పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు, తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు పాల్గొనడానికి ఇప్పటికే సంసిద్ధులై ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఈరోజు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే తణుకు నియోజకవర్గం నుంచి కూడా దాదాపు 15,000 మంది తక్కువ కాకుండా ఆ సభకి వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను వివరించి మరలా రాబోయే రోజుల్లో రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వమే ఈ రాష్ట్రానికి అవసరం. ఈరోజు ముఖ్యంగా అన్ని విధాలుగాను కూడా అన్ని వర్గాలు ఈరోజు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది. రైతాంగం ఇబ్బంది పడుతున్నారు, యువత ఇబ్బంది పడుతున్నారు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారు, వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నారు, పారిశ్రామికవేత్తలు ఇబ్బంది పడుతున్నారు.